Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew 7:7. ఈ రోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. Ask and it shall be given you, seek and ye shall find, knock it shall be opened unto you. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. As human beings, every one of us like to receive gifts. మానవులంగా ప్రతి ఒక్కరం కూడా బహుమతులు మనం పొందడానికి ఇష్టపడతాం. Jesus Christ in the Sermon on the Mount, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు he gives us more insight on how to pray to God. ఏ విధంగా దేవునికి మనం ప్రార్థన చేయాలో అనే దాని గురించి ఎక్కువైన గ్రహింపునిస్తున్నారు. Particularly when it comes to asking for good gifts from our good God. ప్రత్యేకంగా మంచి దేవుని యొద్ద నుండి మంచి ఈవులను ఏ రీతిగా పొందాలి అనే దానికి He instructs us to actively ask God for his blessings. ఆయన ఆశీర్వాదాల కొరకై మనం చురుకుగా ఆయనని అడగాలి అని కోరుతున్నాడు. He gives us three specific types of soliciting God for his gifts, asking God. మరి మూడు నిర్దిష్టమైనటువంటి రీతిలో మనం దేవుని అడగవలసిన విషయాలను చెప్తున్నాడు. That is in Matthew 7:7. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో. Ask, seek and knock. అడుగుడి, వెదకుడి, తట్టుడి. These words are simple enough to understand. ఈ మాటలు అర్థం చేసుకోవడానికి చాలా సామాన్యమైనవి. Sometimes we teach our children not to ask people for things because it is not polite to ask for things. కొన్ని పర్యాయాలు మన పిల్లలకి నేర్పిస్తాం కదా, ఎవరిని పడితే వాళ్ళని అట్లా అడగకూడదు, అడగడం అంత మంచిది కాదు అంటాం. I think it is right to teach our children like that. నేను అనుకుంటా ఆ రీతిగా పిల్లలకి నేర్పించడం మంచిదే. However, here Jesus is giving permission to us to ask him. ఏదేమైనా ఇక్కడ యేసు ప్రభువారు అయితే ఆయనని అడగడానికి అడగవలసిన దానికి అనుమతిస్తున్నాడు. He is telling that all things are available. అన్నీ కూడా నీకు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నాడు. And all we have to do is ask for them. ఇక మనం చేయవలసింది అంతా ఒకటే, వాటి కొరకై అడగాలి, And seek them. వెతకాలి వాటిని, And knock on the door to enter into them. వాటిలో ప్రవేశించడానికి కొరకై తట్టాలి. God wants to hear from us through asking. దేవుడు మన నుండి అడగాలి అనే మాట వినాలని కోరుతున్నాడు. He wants us to seek him. మనం ఆయన వెతకాలి అని కోరుతున్నాడు. He wants us to knock on his door. మనం ఆయన తలుపు యొద్ద వచ్చి తట్టాలి అని కోరుతున్నాడు. Also in the following verses Jesus says about asking specifically. ఆ తర్వాత వచనాల్లో ఇంకా నిర్దిష్టంగా మనం అడగవలసిన విషయాలు కూడా చెప్పినాడు. Truly Matthew 7:7 is a wonderful encouragement to prayer. నిజంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ప్రార్థన చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేది. It's an amazing promise. ఇది చాలా అద్భుతమైన వాగ్దానం. Jesus sets no conditions here other than asking, seeking and knocking. ఇక్కడ యేసు ప్రభువారు అడుగుడు, వెదుకుట, తట్టుట అనే దాని గురించి ఇంకా వేరే విషయాలు ఏమి కూడా చెప్పడం He is లేదు. not putting any other conditions. వేరే ఏ షరతులు విధించడం లేదు. And then he assures that God of the universe hears and answers our prayers. విశ్వమంతటికి దేవుడైన వాడు మన ప్రార్థన విని జవాబిస్తాడని నిశ్చయత ఇస్తున్నాడు. So here three times in three different ways Jesus teaches us that God promises to answer prayer. ఇక్కడ 3 సార్లు 3 వేర్వేరు విధాలుగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాను అన్న సంగతిని వ్యక్తపరుస్తున్నాడు. Asking means simply expressing your need to God. అడుగుట అంటే సామాన్యంగా చెప్పాలంటే నీ అక్కరని దేవునికి తెలియపరుస్తా. The word seek intensifies the process. వెదకుడి అనేది ఆ ప్రక్రియని కొంత తీవ్రతరం చేస్తుంది. We seek when we don't know where something is. చూడండి, మనము ఎక్కడ ఏది ఎక్కడ లేదో అది వెతకడానికి సహాయపడుతుంది కదా. You know that where it is. అది ఎక్కడుందో నీకు తెలియనప్పుడు Then you will be seeking. మనం దాన్ని వెతుకుతుంటాం కదా. In seeking we understand that there is a concentrated time and effort involved. వెతకడంలో మనకు గమనిక పెట్టాలి, మనకు కొంత ప్రయాసపడాలి అనేది కనబడుతుంది. Asking, అడుగుట simply you can ask. సామాన్యంగా అడగవచ్చు. Seeking means వెతుకుట అంటే you have to put effort and you have to spare time. ఇక్కడ నువ్వు కొంత సమయాన్ని వెచ్చించాలి, కొంత ప్రయాసపడాలి. So prayer is asking but not just hit and run. ప్రార్థన అంటే అడగడం, ఏదో ఊరికే అడిగి వెళ్ళిపోవడం కాదు. We spend time seeking God in prayer and in his word. ప్రార్థనలో, వాక్యంలో కూడా మనము ఆయనను వెతకడంలో సమయం గడపాలి. Seeking is a process. చూడండి, వెతుకుట అనేది ఇది ఒక కొనసాగే ప్రక్రియ. And it does not happen all at once. ఇదంతా ఒకేసారిగా జరిగిపోయేది కాదు. The word knock intensifies the process further. తట్టుడి అనేది మరింత ముందుకి ఆ ప్రక్రియలో మంత తీవ్రతరం చేస్తుంది. Whereas seeking implies you have not found something yet. అయితే
వెతుకుట అనేది ఇంకా ఇంతవరకును నువ్వు పొందలేదు, అది నీకు దొరకలేదు. Knocking implies that it is shut off from you, it is hidden. తట్టుట అంటే నీకు అనుగ్రహించబడకుండా మూసివేయబడిన పరిస్థితిని జ్ఞాపకం చేస్తుంది. రహస్యంగా ఉన్న సంగతి చెప్తుంది. The picture of the closed door that stands in your way. ఇది నీ మార్గంలో ద్వారం మూయబడినటువంటి పరిస్థితి. Something is there on the other side of the door. ఆ తలుపు అవతల ఏదో ఉంది, and you have to knock it. అది నువ్వు తట్టాలి దాన్ని. Have you ever had a closed door in your life? ఎప్పుడైనా నీ జీవితంలో మూసివేయబడిన తలుపు అనుభవంకి వచ్చావా? Oh, some doors are shut so tightly. కొన్ని ద్వారాలు చాలా గట్టిగా బిగుసుకొని ఉంటాయి. We could never open them on our own. మన సొంతగా మనం దాన్ని తెరవలేము. But our God can open my door. కానీ మన దేవుడు నా తలుపును తెరవగలడు. He can open any door. ఏ తలుపునైనా ఆయన తెరవగలడు. Some problems will be like that in our life. మన జీవితంలో కొన్ని సమస్యలు ఆ రీతిగా ఉంటాయి. So asking in prayer happens when you know what you need. ప్రార్థనలో మనం అడుగుట అనేది నీకు ఏది అవసరమైందో దాని గురించి అడుగుట. And you present your request to God. నీ మనవులు దేవుని దగ్గర ప్రవేశపెట్టుట. Seeking in prayer happens when you don't know what you need. ప్రార్థనలో వెతుకుట అనేది నీకు అవసరమైంది ఎక్కడుందో నీకు తెలియని సందర్భం. You don't know the answer. నీకు ఆ జవాబు తెలియదు. So you seek God in prayer. కాబట్టి ప్రార్థనలో మనం దేవుని వెతుకుతాం. Knocking happens when there is a closed door in your life. తట్టుట అనేది ఎప్పుడు వస్తుంది? నీ జీవితంలో తలుపు మూయబడినటువంటి అనుభవంలో you are not able to open it. నీవు దాన్ని తెరవలేని స్థితిలో ఉన్నావు. So you are turning to God in prayer so that God may open the door for you. ప్రార్థనలో దేవుని వైపు తిరిగి తద్వారా దేవుడే ఆ ద్వారం తెరవలసిందిగా ఆయన వైపు చూస్తాడు. In the same sermon on the mount, అదే కొండ మీద ప్రసంగంలో Jesus taught what to ask for. యేసు ప్రభువారు దేని కొరకు అడగాలి లేదా ప్రార్థన చేయాలో నేర్పించాడు. What should be our concern? ఏది మన దేని గురించిన పట్టింపు ఉండాలి? When we see the Lord's prayer, మనము ప్రభు యొక్క ప్రార్థనను గమనిస్తే we learn that we are to pray for God's concerns first. మొదట దేవునికి సంబంధించిన విషయాల గురించిన పట్టింపు ఉండాలి అని నేర్చుకుంటాం. Then our own needs. ఆ తర్వాత మన సొంత అక్కర్ల గురించి. So we ask, seek and knock concerning God's name. కాబట్టి మనం దేవుని నామానికి సంబంధించి మనం అడుగుతూ వెతుకుతూ తడుతూ ఉండాలి. And God's name, then God's kingdom, and thirdly God's will. తర్వాత దేవుని నామము, దేవుని రాజ్యము, దేవుని చిత్తం. Later we pray for our three main human needs. ఆ తర్వాత మానవునికున్న మూడు ప్రధానమైన అవసరతల గురించి ప్రార్థన చేస్తాం. Our physical needs. మన భౌతిక సంబంధం అక్కర్ల గురించి. Our need for forgiveness. క్షమాపణ కొరకైన అక్కర. And our need for spiritual victory. ఆత్మ సంబంధ విజయం కొరకైనటువంటి అక్కరలు. Same is illustrated in Matthew 6:33. ఇవి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఉదాహరించబడింది. Seek the kingdom of God and his righteousness first, and all the things will be given to you as well. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. Prayer is not a blank check to pray selfishly for whatever you want. ప్రార్థన అనేది ఒక ఖాళీ చెక్ లాంటిదిగా నీకు నచ్చినంత నీకు అవసరమైనంత రాసుకోవాలి అట్లాంటిదిగా. We read in James 4 verses 2 and 3. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చదివితే, You do not have because you do not ask God. When you ask, you do not receive because you ask with God wrong motives, that you may spend what you get on your pleasures. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటగా దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము మీరు అడుగుతున్నారు, వినియోగించడం దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు ఏమి దొరకడం లేదు. Why there is in this promise phrased unconditionally in Matthew 7:7? మరి మత్తయి 7వ అధ్యాయం 7వ వచనంలో ఏ షరతులు లేకుండా నువ్వు చేయవలసిన ప్రార్థన గురించి చెప్పబడింది. Because God wants you to ask. ఎందుకనగా దేవుడు నువ్వు అడగాలి అని కోరుతున్నాడు. It is an encouragement to prayer. ప్రార్థన చేయడం కొరకైన ఒక ప్రోత్సాహమే. A real prayer seeks God and his kingdom first. నిజమైన ప్రార్థన దేవునిని మొదట దేవుని రాజ్యమును వెతుకుతుంది. Also we read in Matthew 7:7. మనం ఇంకా చదువుతాం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, that everyone who asks receives. చూడండి, అడుగు ప్రతివాడును పొందును, seeks will find, వెదుకువానికి దొరుకును. knocks means the door will be opened, తట్టువానికి తలుపు తీయబడుతుంది. and then as if verse 7 is not enough, Jesus repeats it all over again in verse 8. 7వ వచనముతో సరిపోదు అన్నట్టుగా 8వ వచనం మరలా అదే ప్రస్తావిస్తున్నాడు ప్రభు. That means అనగా 6 times in these two verses ఈ రెండు వచనాల్లో 6 పర్యాయాలు Jesus is telling that God answers prayer. యేసు ప్రభువారు చెప్పే మాట, దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. Here he opens up this promise wider.
ఇక్కడ ఈ వాగ్దానాన్ని మరింత విశాలంగా మనకు చెప్తున్నారు. What is telling? ఏమని చెప్తున్నారు? Everyone who asks receives. అడుగు ప్రతివాడును పొందును. This is not a promise restricted to a few special believers. మరి ఇది ఏదో కొంతమంది ప్రత్యేకమైన విశ్వాసుల కొరకైన వాగ్దానం కాదు. It is not for few people who really know how to catch God's ear. నిజంగా దేవుని యొక్క చెవుకి ఎంత ఇంపైన మాటలు చెప్పాలని కొంతమంది గురించి కాదు చెప్పింది. No, this promise is for all believers. కాదు. ఈ వాగ్దానం అనేది విశ్వాసులందరికీ It is సంబంధించి for the believers everywhere. ప్రతి చోట ఉన్న విశ్వాసులకు No సంబంధించి. matter how young or old in faith. విశ్వాసంలో వారు ఎంత చిన్నవారైనా పెద్దవారైనా ఏం పర్వాలేదు. So coming to our specific phrase in the promise today. నేటి దిన మన వాగ్దానంలో నిర్దిష్టమైన ఆ ప్రార్థన దగ్గర మరలా వస్తే, Knock and it shall be opened. మరి తట్టుడి మీకు తీయబడును. This is especially true when it comes to salvation. ఇది ప్రత్యేకంగా రక్షణ మాటకు వచ్చినప్పుడు ఇది ఎంతో వాస్తవం, నిజమై ఉంది. Salvation is a closed door that no one can open on their own. రక్షణ అనేది మూయబడిన తలుపు లాంటిది, ఎవరు కూడా తమ స్వంతగా స్వతహాగా తెరవజాలరు. But we read in John 3:16. అయితే యోహాను సువార్త 3:16 మనం చదివితే, For God so loved the world that he gave his only begotten son, that whosoever believes in him shall not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. Further Jesus says in John 6:37. యోహాను సువార్త 6:37 యేసు ప్రభువు ఇంకా చెప్తున్నాడు, All that the Father gives me will come to me. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు And వత్తురు. whosoever come to me I will never drive away. నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. Whoever. ఎవరైనా వచ్చేవారు Anyone. ఎవరైనా కావచ్చు, Everyone. ప్రతి ఒక్కరు. Salvation is open to all who come to Jesus Christ. రక్షణ అనేది యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన వారందరికీ అనుగ్రహించబడింది. He has not turned away anyone away. ఎవరి నుండి కూడా ఆయన ముఖం త్రిప్పివేయలేదు, ఎవరిని కూడా ఆయన పంపించి If you వేయలేదు. are not saved so far, ఒకవేళ ఇంకా నీవు రక్షణ you పొందకుండా can knock the door of your salvation నీ today రక్షణ కొరకైన తలుపు ఈ రోజైనా నువ్వు తట్టొచ్చు. and ask Jesus Christ to forgive your sins. యేసు ప్రభు వారిని నీ పాపములు క్షమించమని అడగవచ్చు. And you can then enter into the door of salvation. అప్పుడు రక్షణ యొక్క ద్వారంలోనికి నువ్వు And ప్రవేశించగలవు, you can be saved. నువ్వు రక్షించబడగలవు. When we get into heaven, I believe, నేను అనుకుంటా పరలోకంలో ప్రవేశించినప్పుడు we will be astonished as how much we missed out just simply because we did not pray. మనము ప్రార్థన చేయలేకపోయామే, ఎంతగా మనం కోల్పోయినామో, ఎంత నష్టపోయినామో అనే దానికి ఎంత చింతిస్తాం. There are so many things we have missed out in life because we did not ask God. జీవితంలో ఎన్నో అలాంటి మనం కోల్పోయినాం, కారణం దేవుని మనం అడగని కారణాన్ని బట్టి. Therefore let us give our heart to Jesus Christ. కాబట్టి మన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇద్దాం. Lord, let us start asking God great and mighty things. వారి గొప్పడైనటువంటి బలమైన సంగతులను దేవుని అడుగుదాం. He is ready to do wonders in and through you and around you. ఆయన నీలో, నీ ద్వారా, నీ చుట్టూ అద్భుతాలు చేయడానికి సిద్ధంగా Why ఉన్నాడు. can't you try this today? ఈ రోజు నువ్వు ఎందుకు May ప్రయత్నించకూడదు? God help you to believe in the Lord Jesus Christ and attempt great things for the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ఆ దేవుని కొరకే గొప్ప కార్యాలు తలపెట్టలాగిన దేవుడు నీకు సహాయం చేయనుగా. May God help you. దేవుడు నీకు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Thy book is filled with wonderful promises. నీ గ్రంథంలో, పుస్తకంలో ఎన్నో అద్భుతమైన వాగ్దానాలతో నింపబడింది. Lord, what a wonderful promise. Ask, it shall be given. ఎంత అద్భుతమైన వాగ్దానం. అడుగుడి మీకు ఇవ్వబడును, Seek, you shall find. వెదకుడి మీకు దొరుకును, Knock, it shall be opened unto you. తట్టుడి మీకు తీయబడును అన్నారు. Everyone. ప్రతి ఒక్కరు కూడా. Oh Lord, there is no exception. ఓ ప్రభా, ఏ మినహాయింపు లేదు. What a simple thing. Ask, that's all. ఎంత సామాన్యమైన విషయం. అడుగుడి అన్నావు. Even that also we are not doing many times. అది కూడా మేము చాలాసార్లు చేయడం లేదు. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. After going to heaven, పరలోకానికి వెళ్ళిన తర్వాత many things we have not asked, that we will see. ప్రభా, మేము ఎన్నో అడగనటువంటి విషయాలు అక్కడ మేము చూస్తాం. Oh Lord, many things are waiting for us. You are willing to give, but just you are waiting so that we may ask. ప్రభా, ఎన్నో విషయాలు మాకు ఇవ్వాలని ఎదురు చూశారు, తద్వారా మేము అడిగితే ఇవ్వాలని మీరు చూస్తున్నారు. Open our eyes. మా కన్నులు తెరవండి. Enable us to see the wonderful blessings which are in store for us. మా కొరకే ఉంచబడిన నిధిలో ఉంచబడిన అద్భుతమైన సంగతులు, ఆశీర్వాదాలను చూచుటకు సహాయం చేయండి. Help us to ask, seek and knock. ప్రభా, మేము అడిగి వెతికి తట్టుటకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.